పచ్చని తోట వీక్షకులకి స్వాగతం. ముందుగా ఒక చిన్న విన్నపం, మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోని చివరి దాకా చూడటానికి ట్రై చేయండి. ఎందుకనంటే మీకు నేను అందులో ఉన్న పెరుగుదల గురించి చెప్తాను. మీకు ఇది చూసారు కదా, చూడటానికి చాలా అందంగా ఉంది కదా పువ్వు. ఇది కృష్ణఫలం అండి. దీనిని ఆంగ్లంలో ప్యాషన్ ఫ్రూట్ అని పిలుస్తారు. ప్రస్తుతానికి ఈ చెట్టుకి ఇదే మొదటి కాపు. ఇది చూడండి, ఇది మొగ్గ అనమాట. అంటే ఇది ఇంకా విచ్చకపోతే అలా ఉంటుంది, విచ్చినవన్నీ ఇలా ఉంటాయి పూలు. చూడటానికి చాలా అందంగా, వాసన కూడా మంచి వాసనే వస్తాయి. దగ్గరికి వెళ్ళినప్పుడు మనము మంచి వాసనని కూడా గమనించుకోవచ్చు. చూడటానికి మీకు పిల్లలు చేతికి కట్టుకుంటారు కదా, రాఖీ అలా ఉంది కదా. ఇది వచ్చేసి గ్రౌండ్ చెర్రీ అండి. దీన్ని ఆంగ్లంలో గ్రౌండ్ చెర్రీ అని పిలుస్తారు. దీన్ని కాశీబుడ్డకాయలు అని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు. దీన్ని నేను ఇప్పుడు చూడండి, ఇవి చిన్నవిగా ముక్కలుగా చూపిస్తున్నాను కదా, ఇవి 10 రోజుల తర్వాత ఇలా పెరిగినాయి అన్నమాట. ఇవి ఒంటికి కూడా మంచివే అని అంటారు, ఆరోగ్యానికి. దీని ప్రత్యేకత ఏమిటంటే పూర్తిగా తొడుగు లోపల కాయ కాస్తుంది. అది దాన్ని పండిన తర్వాతే కొయ్యాలి. ప్రస్తుతానికి నా దగ్గర పండినవి ఏమీ లేవు, కానీ చెట్టు చూడటానికి చాలా అందంగా ఉంటుంది. చైనీస్ ల్యాంటర్న్ అని కూడా పిలుస్తూ ఉంటారు. గ్రౌండ్ చెర్రీ అని, పెరువియన్ చెర్రీ అని, ఇలా దీన్ని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఒక్కొక్క రకం వచ్చేసి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొన్ని పెద్దవిగా, కొన్ని చిన్నవిగా ఉంటాయి. కానీ దీన్ని కొంచెం పెంచుకోవడానికి ఇబ్బంది పడాలేమో అని నేను అనుకున్నాను, కానీ అంత ఇబ్బంది లేకుండానే నేను పెంచగలిగాను వీటిని. పర్వాలేదు, తొందరగానే ఎదిగినాయి. అంటే సుమారుగా ఒక 10-15 రోజుల లోపలే మీ చెట్టుకు ఎదుగుదల మీకు కనిపించవచ్చు. మీరు వీడియోని ముందుకెళ్ళి చూసినట్లయితే అంత చిన్నదిగా ఉన్నదో ఇప్పుడు అదే చెట్టు చూడండి అంత పెద్ద అయిపోయింది అనమాట. కాబట్టి ఎదుగుదల అయితే తొందరగానే పెరిగింది. కాకపోతే నేను రోజుకి 2 పూట్ల కొంచెం నీళ్లు మాత్రం పోస్తున్నాను అంతే. మామూలుగా సహజంగా నేలలో నేను వేసిన ఆవు వ్యర్థాలు సంబంధించినవి మాత్రమే ఉన్నాయి, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నవి వచ్చేసి దీన్ని పియర్ టమాటో అంటారు. ఇది పూర్తి అమెరికన్ వంగడం. దీన్ని నేను ప్రత్యేకంగా తెప్పించుకున్నాను నేను. ఇవి చూడడానికి అందంగా ఉంటాయి, ఒక చిన్న పిల్లలు ఆడుకునే బెలూన్ లాగా ఉంటాయి. పియర్ టమాటో అంటారు దీన్ని. దీనికి వచ్చేసి దీని ప్రత్యేకత ఏమిటంటే గుత్తులుగా కాస్తాయి, ద్రాక్ష గుత్తుల్లాగా. మీరు చూసినట్లయితే ద్రాక్ష గుత్తుల్లాగా ఒక చోటే 3-4 అయితే తప్పకుండా కాస్తాయి. దీన్ని మామూలుగా టమాటోలు ఎలా పెంచుతారో దీన్ని కూడా అలానే పెంచుతాము. దీనికంటూ ప్రత్యేకంగా మనము తీసుకోవాల్సిన శ్రద్ధలు అంటూ ఏమి ఉండవు. కాకపోతే ఏంటంటే ఈ టమాటో యొక్క ప్రత్యేకత, మీకు ఇవి మామూలు టమాటాలు బాగా పుల్లగా ఉంటాయి కదా, ఇవి పుల్లగా ఉండవు, తీగానే ఉంటాయి. మరీ ఎక్కువగా తీగా ఉండవు, కొంచెం మనుషులు మామూలుగా తినేంత తీగానే ఉంటాయి. దీన్ని ఎక్కువగా సలాడ్లోకి విడిగా ఉట్టిగా తినడానికి దీన్ని ఉపయోగించుకోవచ్చు. కూరలకు కూడా పనికొస్తుంది, కానీ కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి కూరల్లో కొంచెం తీయదనం ఎక్కువ అవుతుంది అనమాట. ఇది ఇప్పుడు మీకు పెరిగిన తర్వాత చూపిస్తున్నాను. మన స్ట్రాబెర్రీ జామ చెట్టుకి కాయలు కొంచెం ఊరుతున్నాయి. ఇంకొక 10-15 రోజుల్లో ఏమన్నా పక్వానికి వచ్చి చేతికి కోయడానికి ఉంటుందేమో అని అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ముదురు ఆకుపచ్చ రంగులోనే ఉన్నాయి. ఇవి ఇంకా ఎర్రగా అవ్వాలి, పూర్తిగా ఎర్రగా అయితేనే మనము దాన్ని కోసుకోవాలన్నమాట. ఇదే మొదటి కాపు ఈ చెట్టుకి, అందుకని మీకు ఈ వీడియోలో దీన్ని మీకు చూపిస్తున్నాను. ఇది ఇంకా ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటుంది. దీన్ని ఐస్ క్రీమ్ బీన్ చెట్టు. అది ఎండాకాలం కనుక దీన్ని తట్టుకోగలిగితే ఇది వచ్చే సంవత్సరం. మరిన్ని వీడియోల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.